అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఇక నుంచి మీకు కావలసిన స్పేర్స్ క్వాలిటీ పరంగా గానీ డెలివరీ విషయంలో కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను హామీ ఇస్తున్నాను. ఆ విషయం మాకు అర్థమైంది సార్, అందుకే ఈసారి బల్క్ ఆర్డర్తో వచ్చాం. ఇందులో మాకు కావాల్సిన మెటీరియల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి చూసి ఎప్పటికి డెలివరీ ఇస్తారో చెప్తే దాన్ని బట్టి మేము మా వర్క్స్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఎప్పటికి కావాలి మీకు? ఫస్ట్ వీక్లో ఇస్తే చాలు. ఫస్ట్ వీక్లో కాదు సార్, ఫస్ట్ తారీఖునే మీకు స్టాక్ డెలివరీ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. అడగండి. మీ పేరు వినగానే ఒకప్పుడు లీడింగ్ ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాన్ కృష్ణేశ్వరరావు గారి పేరు గుర్తుకొస్తోంది. మీరు ఆయన కాదు కదా? యు ఆర్ రైట్. ఆ కృష్ణేశ్వరరావుని నేనే. వండర్ఫుల్ సార్. కృష్ణేశ్వరరావు అంటే ఎవరో అనుకున్నాం కానీ మీరే ఇక్కడ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మిమ్మల్ని ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. వర్క్లో మీ సిన్సియారిటీ, పంక్చువాలిటీ గురించి మాకు బాగా తెలుసు. కాబట్టి బిజినెస్ విషయంలో మాకు ఏమాత్రం భయం కానీ అనుమానం కానీ లేదు. వీఆర్ గోయింగ్ టు గెట్ ద బెస్ట్ ప్రోడక్ట్. అది మాత్రం నమ్మకంగా చెప్పగలను. మరో విషయం సార్, మీరే ఇక్కడ జేఎంగా ఉన్నారని తెలిస్తే రేపటి నుంచి మా సర్కిల్లో అందరూ ఇక్కడే క్యూ కడతారు. అది మీకున్న గుడ్ విల్. ఓకే సార్. ఓకే సార్, మరి మేము వెళ్తాం. మంచిది. నమస్తే. నమస్తే. అమ్మా, నాన్న, అనూష, ఏమిట్రా ఈ హడావుడి? ముందు ఈ స్వీట్స్ తీసుకోండి. నీ మొహంలో కొత్త ఉత్సాహం కనబడుతోంది, పుత్రోత్సాహం కాదు కదా? దానికి ఇంకా టైం ఉంది నాన్న. మరైతే ఆ స్వీట్ వెనక సీక్రెట్ ఏంటో చెప్పు. ఏదో స్పెషల్ ఉండాలి కదా? స్పెషలేనన్నా, నాకు కాంటూర్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. నిజమా? అది చాలా పెద్ద కంపెనీ, పేరున్న కంపెనీ. అందులో జాబ్ రావటం అంటే జాక్పాట్ కొట్టినట్టే. జీతాలు కూడా లక్షల్లో ఉంటాయి. ఇన్నాళ్ళకి నీ కష్టాలు గట్టెక్కుతున్నాయన్నమాట. ఎనీహౌ, యు ఆర్ లక్కీ మై డియర్ సన్. అదృష్టం వాడిది కాదండి, అనూషది. ఇదంతా అనూష ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం. ఈ స్వీట్ తీసుకోమ్మా. ఆ విషయం వేరే చెప్పాలా? లేకపోతే ఎన్నాళ్ళుగా రాని ఆ ఉద్యోగం సడన్ గా ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఒరేయ్, దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే నీ అదృష్టం ఎక్కడో లేదు,
అనూష రూపంలో నీ దగ్గరే ఉంది కాబట్టి అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో. అలాగేనమ్మా. ఇన్నాళ్ళు ఆ విషయం తెలియక దూరం చేసుకున్నాను. ఇక మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఏమిటండి ఇది? ఏం లేదు అనుష, నిన్ను ఇలా దగ్గరగా తీసుకుని నాకు ఉద్యోగం వచ్చిన విషయం నీ చెవిలో గుసగుసగా చెప్పాలని, ఆ జ్ఞాపకాన్ని నా గుండెలో దాచుకోవాలని ఎంతో ఆనందంగా వచ్చాను. హాల్లోనే అమ్మా నాన్న అడ్డుపడిపోయారు, అందుకని కుదరలేదు. పర్వాలేదులేండి, నాకన్నా వాళ్ళకి చెప్పడమే ముఖ్యం. నా మీద నీకు ఇంకా కోపం పోలేదనుకుంటాను అనుష, అందుకే నన్ను ఇంకా దూరంగా ఉంచుతున్నావు. ఆ రోజు కూడా నా ఉద్యోగం పోయిందని పెద్దగా బాధపడలేదు. ఎందుకో మనిద్దరి మధ్య దూరం పెరిగిపోయిందని, జీవితంలో మళ్లీ మనిద్దరం కలిసే అవకాశం లేదని అనిపించింది. నువ్వు లేని బ్రతుకు కన్నా చావే నయమనిపించింది. ఆ డిప్రెషన్లోనే చచ్చిపోతే మంచిదని విషం తాగాను. నీకు చేసిన అన్యాయానికి చావుతోనే నీకు శాశ్వతంగా దూరం అవ్వాలనుకున్నాను. చిత్రం ఏమిటంటే, ఆ ప్రయత్నంలోనే నువ్వు మళ్ళీ నాకు దగ్గరయ్యావు, నా కొత్త జన్మనిచ్చావు. అనుష, ఇక నుంచి ఈ జీవితం నీది. నా జీవన విపంచికి శృతివి నువ్వు, నా జీవిత నావకి చుక్కానివి నువ్వు. అరే, కవిత్వంలో పడి కాఫీ సంగతే మర్చిపోయాను. నేను వెళ్ళి తెస్తాను. ఒక్క క్షణం కూడా ఈ విరహం భరించలేను. వెంటనే రావాలి. అలాగే. నువ్వింతగా చెప్పాలమ్మా. నిజంగా మీ ఆయన మారి నీ కాపురం చక్కబడుతుందంటే అందరం ఆనందించేవాళ్ళవేనమ్మా. ఉద్యోగం గురించి నువ్వు అస్సలు వర్రీ అవ్వకమ్మా. అతనికి ఓ మంచి కంపెనీలో బ్రహ్మాండమైన ఉద్యోగాన్ని ఇప్పించే పూచి నాది. ఇట్స్ మై ప్రామిస్. ఓకేనమ్మా? థ్యాంక్ యూ అంకుల్. ఆల్ ది బెస్ట్. ముచ్చాలు, ఏంటమ్మా? ఏంటి జ్యూస్ గ్లాస్ వెనక్కి తీసుకెళ్ళిపోతున్నావు? గౌరక్క తాగలేదా? లేదమ్మా. ఏ, ఎందుకు తాగలేదు? ఏమోనమ్మా, 2 రోజుల నుంచి ఏదీ సరిగ్గా తినడం లేదు, తాగడం లేదు. భోజనం అంటేనే భయపడిపోతున్నారు. ఏంటో చేదుగా ఉందని ఏదీ వద్దంటున్నారు. పేషెంట్లు అలాగే అంటారు. ఆ మందుల వేడికి నోరంతా చేదైపోతుంది, ఏమీ తినాలనిపించదు. బలవంతంగానైనా మనమే ఎలాగోలా తినిపించాలి, తాగించాలి. అది అయిందమ్మా, కానీ బలవంతంగా తినిపిస్తే వాంతి అయిపోతుందమ్మా. ఇట్టా అయితే అమ్మగారు ఏమైపోతారోనని నాకు భయంగా ఉందమ్మా. మొన్నటి దాకా కొంచెం బాగానే ఉన్నారు. 2 రోజుల నుంచి పరిస్థితి మరీ దారుణంగా ఉందమ్మా. రోజు రోజుకి మనిషి నల్లబడిపోతున్నారు. ముఖంలో కళే లేదు. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారమ్మా. పరిస్థితి చూస్తే ఇక్కడుంచే బదులు ఏదన్నా ఆసుపత్రిలో చేర్పిస్తే మంచిదనిపిస్తుందమ్మా. ఇంట్లో ఇంతమంది కావాల్సిన వాళ్ళ ఉండి దిక్కుమాలిన దానిలో అక్కయ్య ఎక్కడో హాస్పిటల్లో ఉండడం ఏంటి ముత్యాలు? డాక్టర్ గారు రోజు వచ్చి చూస్తున్నారు కదా. 2 రోజులు బట్టి ఆవిడ ఊళ్ళో లేదు కాబట్టి రావట్లేదు. వచ్చాక వెంటనే రమ్మని నేను ఆవిడకి ఫోన్ చేసి చెప్తాను గానీ నువ్వు వెళ్ళి పని చూసుకో. అట్టాగేనమ్మా. అత్తయ్య, ఇదేదో శుభసూచకంలా ఉంది. మనం ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇప్పిస్తున్న స్లో పాయిజన్ స్లో మోషన్లో పనిచేయడం మొదలు పెట్టిందన్నమాట. అన్నమాట కాదురా, ఉన్నమాటే. ఏదీ తినాలనిపించకపోవడం, చర్మం రంగు మారడం, ఇవి స్లో పాయిజన్ ప్రభావంలో మొదటి దశ. అలాగా? మరి రెండో దశ ఏంటత్తయ్య? బ్లడ్ పడడం. 3rd స్టేజ్లో ఏవీ కనిపించకపోవడం. 4th స్టేజ్లో డైరెక్ట్గా పైకెళ్ళిపోవడం. అబ్బా, సైన్స్ పాఠం చెప్పినట్టు ఎంత చక్కగా చెప్పావత్తయ్య. అది సరే గాని, మరి ఈ విషయం డాక్టర్ గారికి తెలిస్తే ప్రమాదమేమో?
తెలిస్తే ఆవిడకే ప్రమాదం, మనకు కాదు. అదేంటి? ఆ విషయం బయటికి చెప్తే ఆవిడ గౌరి కన్నా ముందే పోతుంది. అది సరే, ఒకవేళ ఆవిడ సడన్ గా చచ్చిపోతే ఈ ఆస్తిపాస్తులన్నీ ఏమైపోతాయి? మన సొంతం అవుతాయి. అయినా ఆ అనుమానం ఎందుకు వచ్చింది నీకు? అదేంటత్తయ్య, ఆవిడ చావగానే ఆస్తి ఆటోమేటిక్గా నీ పేరునో నా పేరునో ట్రాన్స్ఫర్ అయిపోదుగా? వీలునామా అని, అగ్రిమెంట్లని, డాక్యుమెంట్లని ఏవో రాతకోతలుంటాయి కదా. అది తెలుసు కదా, మరి రెడీ చేయించు. సంతకాలు నేను పెట్టిస్తాను. ఆటోగ్రాఫ్ ఇచ్చినట్టు అంత అర్జెంటుగా సంతకం పెట్టేస్తుందా? ఎందుకు పెట్టదురా? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. గౌరీ అతి మంచిది. ఆ మంచితనమే కొంప ముంచి ఇంతవరకు తెచ్చిందనుకో, అది వేరే సంగతి. చెల్లెలుగా ప్రేమగా అడుగుతాను. సంతకం పెట్టిందా సరే సరి, లేదంటే బ్రహ్మాస్త్రంలాగా మన దగ్గర మిత్రాస్త్రం ఉందిగా, అది ప్రయోగిస్తాను. మిత్రని లేపేస్తాను అంటే చాలు, ఒక సంతకం కాదు 10 సంతకాలు పెడుతుంది. పెడుతుంది సరే, కానీ ఈలోగా కాలు చెయ్యి పడిపోతే పరిస్థితి ఏంటి? శుభం పలకరా పెళ్లి కొడుక అంటే ఏదో అన్నట్ట. అలా ఉంది నువ్వు చెప్పేది. అందుకే అర్జెంటుగా పేపర్లు రెడీ చేయించు. సంతకాలు నేను పెట్టిస్తాను. ఈ ఆస్తి మనల్ని దాటి ఎక్కడికి పోదు. ఆటో, ఆటో. ఓ ఉన్నారా? సారీ సార్, ఖాళీ ఆటో అనుకునే ఆపాను. మీరు వెళ్ళండి. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నయానగర్ సార్. నేను అట్టే వెళ్తున్నాను. నాతో రా, అక్కడ దింపుతాను. వద్దులేండి సార్, మీకెందుకు శ్రమ? ఇందులో నాకు శ్రమేముందయ్యా, నేనే నిన్ను ముయ్యట్లేదుగా. కమాన్ ఎక్కు రా. థ్యాంక్ యూ సార్. నయానగర్లో ఎక్కడికి వెళ్ళాలి బాబు? మారుతి స్ట్రీట్, రోడ్ నెంబర్ 9. నేను రూట్ చెప్తాను సార్. బాబు, స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకో. నా ఇంటికి వస్తూ నా ఆటో ఎక్కి నా ఇంటికే దారి చెప్తున్నాడు. బాబు, ఇక్కడ ఆపు. థ్యాంక్ యూ సార్. అదేంటి సార్, మీరు ఇక్కడే దిగారు? నేను ఇక్కడే ఉండేది. ఓ అలాగా. ఆగాగు, నేను ఇస్తాను. నేను ఇస్తాను సార్. ఏం పర్లేదయ్యా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. మీరు ఇదేనా ఇల్లు? అవును సార్. ఇవాళ నా టైం ఏం బాగాలేదు, అన్నీ రివర్స్లో జరిగిపోతున్నాయి. ఏమైందేంటి? ఏముంది సార్, ఇంత దూరం వస్తే ఇంటికి తాళం వేస్తుంది. అదేమంత ప్రాబ్లం కాదు, తాళం నేను తీస్తాను. మీరా? ఏంటలా షాకే చూస్తున్నావు? నేను ఈ ఇంట్లోనే ఉంటాను, రా.
అక్కడే ఆగిపోయావేంటి? రా లోపలికి. రావాలనుకున్న ఇంటికేగా వచ్చావు, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇంతకీ ఈ ఇంట్లో ఎవరిని కలవడానికి వచ్చావు? అది సుమిత్రనా? ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? రా కూర్చో ముందు. నాకన్నీ తెలుసు, కానీ నీ గురించి మాత్రం అస్సలు తెలియదు. చెప్పు, నీ పేరేంటి? శ్రీరామ్. చదువు? ఎంబీఏ కంప్యూటర్ సైన్స్ చేశాను. వెరీ గుడ్. చదువు అయిపోయింది కదా అని లవ్లో పడ్డావు అనమాట, అంతేనా? నాకు సుమిత్ర చాలా బాగా నచ్చింది సార్. సుమిత్ర అంటే అంత ఇష్టమా? అవును సార్. ఒట్టి ఇష్టమేనా? ప్రేమ అది? చాలా సిన్సియర్గా ప్రేమించాను సార్. సుమిత్ర కూడా నిన్ను అంతగా ప్రేమించిందా? ప్రేమించిందనే అనుకుంటున్నాను. మరి ఏంటి ప్రాబ్లం? రెగ్యులర్ ప్రేమ కథల్లాగా డబ్బు, ఆస్తి, అంతస్తు ఇలాంటి గొడవలు ఏమైనా ఉన్నాయా? అదే సార్ ప్రాబ్లం. మా నాన్నగారు పూర్తిగా డబ్బు మనిషి. డబ్బు దగ్గరకు వచ్చేసరికి ఆయనకి ఏ అనుబంధాలు గుర్తుండవు. తల్లి, కొడుకు, చెల్లి, భార్య ఎవరైనా ఒకటే. ఆయన మనుషుల్ని డబ్బుతో కొలుస్తాడు. అందుకని మా పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. అంత ఖచ్చితంగా చెప్తున్నావు అంటే సుమిత్రతో పెళ్లికి మీ నాన్నను ఒప్పించలేవా? అదయ్యే పని కాదు సార్. సినిమా హీరోలా మా నాన్నతో గొడవపడి ఎదురించి చివరికి ఏదోలా ఆయనను ఒప్పించి పెళ్లి చేసుకోవడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఆయన దాకా వస్తే రెండే ఆప్షన్స్. ఆయన్నైనా వదులుకోవాలి, నా ప్రేమనైనా వదులుకోవాలి. వెరీ గుడ్. మీ నాన్న మనస్తత్వాన్ని బాగా స్టడీ చేసినట్టున్నావే. మరి మీ నాన్న సంగతి తెలిసుండి కూడా ఇలా ప్రేమిస్తున్నాను అంటూ సుమిత్ర వెనకాల ఎందుకు పడ్డావు? పెద్దవారు మీరే అలా అంటే నేనేం సమాధానం చెప్తాను సార్. అయినా మా వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అదేంటి? అవును సార్, వాళ్ళని ఒప్పించగలిగితే ఓకే, లేదంటే నేనే బయటకు వచ్చేసి సుమిత్రను చేసుకోవడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాను. వండర్ఫుల్. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూ లవర్. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావోయ్. థ్యాంక్ యూ సార్.